నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. మనిషికి బాధ తెలియనంత వరకు భగవంతుడు అర్థం కాడు. బాధ తెలిసాక భగవంతుడు తప్ప వేరెవ్వరూ అర్థం కారు. అర్థం చేసుకునే ఓర్పు, సర్దుకుపోయే నేర్పు, బాధ్యతగా ఉండే మనస్సు ఉంటే ఆ బంధం ఎప్పుడూ హృదయానికి దగ్గరగా ఉంటుంది. జీవితం నిజాయితీ పరుణ్ణి ఏడిపిస్తుంది, నిందలు వేసేవారిని నవ్విస్తుంది, మాటకు కట్టుబడి ఉండేవారిని అవమానిస్తుంది, మాటలు మార్చేవారిని గౌరవిస్తుంది. జీవితం ఒక ఆశ అయితే దాన్ని వదలకండి, బాధ్యత అయితే నెరవేర్చండి, ఆశయం అయితే సాధించండి, శోకమైతే తట్టుకోండి, పోరాటం అయితే జయించండి, పయనం అయితే సాగిపోండి. పుట్టినప్పుడు ఏదో సాధించాలని పిడికిలి బిగించి మరీ ప్రాణం పోసుకుంటాం. చచ్చినప్పుడు సాధించింది ఏది వెంట తీసుకుపోవడం లేదని అరచేతులను ఆకాశానికి చూపించి ప్రాణం వదిలేస్తాం. భగవంతుడిని కోరుకోవాల్సింది కష్టాలు రాకుండా చూడమని కాదు, ఎంతటి కష్టం వచ్చినా తట్టుకొని నిలబడే శక్తి ఇవ్వమని కోరుకోండి. రాగం రానివారు, రోగం లేనివారు ఎవ్వరూ ఉండరు ఈ ప్రపంచంలో. నీవు డబ్బును కోల్పోతే డబ్బు లేకుండా ఉంటావు, అంతేకాని సమయాన్ని కోల్పోతే నీ జీవితంలో కొంత భాగాన్ని కోల్పోయినట్లే. అనుమానం ఎండమావి లాంటిది, ఎప్పుడూ మోసం చేస్తూనే ఉంటుంది. నిజం శిఖరం లాంటిది, ఎప్పుడూ ఉన్నతంగానే కనిపిస్తుంది. ఎన్నిసార్లు దాక్కుంటావు? ముందడుగు వేయి, అయితే చావు రావాలి, లేదా బ్రతుకు కనబడాలి. నువ్వు వెనక్కి తిరిగినా ముందడిగే వెయ్యాలి, కానీ వెనకడుగు మాత్రం ఎప్పుడూ వెయ్యకూడదు. అన్నిటినీ మించిన నేరం ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది అన్యాయంతోనూ అక్రమంతోనూ రాజీపడటమే. ఒక దారి మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో దారి తెరిచి ఉంటుంది. దాన్ని గుర్తించగలగడమే విజయానికి మార్గం. భయపడటం ఎప్పుడు మానేస్తామో అప్పుడే మన జీవితం మొదలైనట్లు. ఎప్పుడు కూడా భగవంతుడిని సాఫీగా సాగిపోయే జీవితం కోసం ప్రార్థించకు, తట్టుకొని నిలబడే బలం కోసం ప్రార్థించు. ఆరోగ్యంగా లేని మనిషి జీవితంలో ఏదీ సాధించలేడు. రోగాన్ని తగ్గించుకోవడానికి వైద్యుడితో పాటు రోగి కూడా పోరాటం చెయ్యాలి. నిమిషం మారవచ్చు, గంటలు, రోజులు, సంవత్సరాలు మారవచ్చు, కానీ మనం చేసిన మంచి చెడు మారవు. చెడ్డ పని వెంటాడుతూనే ఉంటుంది, మంచి పని కాపాడుతూనే ఉంటుంది. గాలి బలం తెలియదు సుడిగాలై నిన్ను చుట్టే వరకు, నీటి బలం తెలియదు ఉప్పెనై పోటెత్తేంత వరకు, విత్తు బలం తెలియదు మొక్కగా మొలకెత్తేంత వరకు, నీ బలం నీకు తెలియదు నిన్ను నువ్వు నమ్మేంత వరకు. ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి అతని భవిష్యత్తుని ఎప్పుడూ అంచనా వేయకండి. ఎందుకంటే రేపు అనే రోజుకు ఎంత శక్తి ఉందంటే అది మామూలు రాయిని కూడా మెల్లిమెల్లిగా రత్నంగా మార్చేయగలదు. అహం, అజ్ఞానం, ఆత్మన్యూన్యత ఈ మూడు వదిలేసి చిన్న చిన్న పనులలోని నీ సంతోషాన్ని వెతుక్కుంటే నీకంటే ఆనందకరమైన జీవితాన్ని అనుభవించే వాళ్ళు ఉండరు. కొన్నిసార్లు ఎక్కడికి వెళ్ళినా దొరకని ప్రశాంతత మన ఆలోచనలను మార్చుకుంటే దొరకవచ్చు. నువ్వు గొప్పవాడి కాకపోయినా నువ్వు చేసే పని గొప్పదైతే ఆ పని నిన్ను ప్రపంచంలో గొప్పవాడిగా నిలబెడుతుంది. రోజు అబద్ధాలు ఆడితే అబద్ధం ఆడనిదే రోజు గడవని స్థితికి చేరుకుంటారు. ఈ జన్మను సద్వినియోగం చేసుకోకుండా లేని జన్మ గురించి ఆలోచించడం అజ్ఞానం.
బంధాలు మనిషికి బాధ్యత అవ్వాలి కానీ బలహీనత మాత్రం కాకూడదు. రుచిని నమ్ముకొని శరీరాన్ని పోషిస్తే ఆస్తులు అమ్ముకున్న ఆరోగ్యాన్ని తెచ్చుకోలేము. మనుషులు ఎంత దూరంగా ఉన్నా ఒక చిన్న పలకరింపు మనసులను ఎంతో దగ్గర చేస్తుంది. జీవితం నాశనమవ్వడానికి తప్పుడు పనులే చేయనవసరం లేదు. తప్పుడు వారితో సహవాసం చేసినా లేదా అలాంటి వారిని నమ్మినా చాలు. నీవు ఇష్టపడినా ఇష్టపడకపోయినా నీ జీవితంలో ఇప్పుడున్న పరిస్థితిని నువ్వు అనుభవించి తీరవలసిందే. అది ఆనందమైన లేదా విషాదమైన. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.